నిషధ దేశాన్ని పాలించే వీరసేనుడి కుమారుడైన నలుడు చాలా గుణవంతుడు, పరమ సుందరుడు, సత్యవాది. ఈయన బ్రాహ్మణులను గౌరవించేవాడు. బలమైన సైన్యమున్న గొప్పవాడు, ఇంకా యుద్ధ విద్యలో నైపుణ్యుడు. ఈయన ఎంతో పరాక్రమవంతుడు అయినప్పటికీ జ్యోద వ్యసనం కలవాడు. విదర్భ రాజ్యంలో భీమకుడనే రాజు ఉండేవాడు. ఆయన కూడా నలుడితో సమానమైన వాడే తప్ప తక్కువవాడు కాదు. ఆయన దమన మహర్షిని ప్రసన్నం చేసుకుని ఆయన ఇచ్చిన వరము కారణంగా 9 సంతానాన్ని పొందుతాడు. అందులో 3 మగపిల్లలు, 1 అమ్మాయి. మగపిల్లల పేర్లు దముడు, దాంతుడు, దమనుడు. ఇంకా అమ్మాయి పేరు దమయంతి. దమయంతి సామాన్యురాలు కాదు. ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైన రూపవతి. ఆమె విశాల నేత్రములు కలిగి దేవతల్లోనూ యక్షుల్లోనూ అంత అందమైన వారు లేనట్టు ఉండేది. అందువల్లనే ఆ కాలంలో విదర్భ నుండి నిషధ దేశం వచ్చిన వారంతా నలుని ముందు దమయంతి అందచందాలను, గుణగణాలను పొగిడేవారు. అదేవిధంగా నిషధ దేశం నుండి విదర్భ దేశానికి వెళ్ళిన వారందరూ కూడా దమయంతి ముందు నలమహారాజు యొక్క అందచందాలను, గుణగణాలను చెప్పేవారు. ఇలా ఉండగా ఒకరోజు నలమహారాజు తన భవనంలోని ఉద్యానవనంలో కొన్ని హంసలను చూస్తాడు. అందులో ఒక హంసను పట్టుకోగా ఆ హంస ఇలా చెప్పసాగింది: మీరు నన్ను వదిలేస్తే ప్రభు, దమయంతి చెంతకు వెళ్ళి మేము మీ గుణగణాలను వర్ణించి మరీ చెబుతాం. ఆ చెప్పడంలోనూ మిమ్మల్ని ఆమె తప్పక వరించే విధంగా చెప్పగలం. అది విని నలుడు హంసను వదిలేశాడు. ఆ హంసలన్నీ రివ్వున ఎగిరి విదర్భ దేశానికి వెళ్ళాయి. అంతే, దమయంతి చెంత ప్రత్యక్షమయ్యాయి. దమయంతి ఆ హంసల్ని చూసి చూడగానే ఎంతో ప్రసన్నురాలైంది. వాటిని పట్టుకోవడానికి పరిగెత్తుతూ వాటి దగ్గరకు వెళ్ళింది. దమయంతి ఏ హంసనైతే పట్టుకోవడానికి వెళ్ళిందో ఆ హంస, ఓ దమయంతి, నిషధ దేశంలో నలుడనే రాజు ఉన్నాడు. ఆయన అశ్విని కుమారుడంటి అందగాడు. మానవులలో అతని వంటివాడు మరొకడు లేడు. నీవు స్త్రీలలో రత్నానివి, అతడు పురుషులలో భూషణం వంటివాడు. మీ ఇద్దరి జంట అపూర్వమైనది. అప్పుడు దమయంతి ఈ విధంగా చెప్పింది: హంస, ఇవే మాటలు నీవు నలునితో కూడా చెప్పాలి సుమా అంది. ఆ హంస నిషధ దేశానికి తిరిగి వెళ్ళి దమయంతి సందేశాన్ని నలుడికి తెలిపింది. హంస నోట నలమహారాజు కీర్తి ప్రఖ్యాతులు విన్న దమయంతి ఆయనను గాఢంగా ప్రేమించసాగింది. ఇక రాత్రి పగలు ఆమెకు నలమహారాజు ధ్యాస తప్ప మరొకటి లేదు. నలునిపై ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పుడు ఆమె నలుడి ప్రేమకు వివశురాలైంది. దమయంతి చెలికత్తులు ఆమె మనోభావాలు గ్రహించి విదర్భ మహారాజుతో చెబుతారు. భీమకుడు తన పుత్రిక గురించి చాలా విచారించి చివరకు నా పుత్రిక వివాహయోగ్యురాలు అయింది. ఇందువలన స్వయంవరం ఏర్పాటు చేయాలి అని నిశ్చయించుకున్నాడు. స్వయంవర ఆహ్వాన పత్రికలు రాజులందరికీ పంపాడు. దేశ దేశాల నుండి రాజులు ఏనుగులపై, గుర్రాలపై, రథాలపై వస్తూ భూదేవి ఎదిరిపోయేలా విదర్భకు ఇచ్చేశారు. భీమరాజు స్వాగత సత్కారాలతో వారిని ఆదరించాడు. నారద మహాముని కారణంగా దమయంతి స్వయంవర సమాచారం దేవతలకు కూడా తెలిసింది. ఇంద్రాదులైన లోకపాలకులు సపరివారంగా వాహన సమేతంగా విదర్భ దేశానికి పయనమయ్యారు. ముందు నుండి దమయంతిపై ఆసక్తి కల నలుడు కూడా విదర్భకు స్వయంవరం కోసం విచ్చేశాడు. దేవతలు స్వర్గలోకం నుండి భూలోకానికి దిగే సమయంలో మన్మధుని వలె విలసిల్లుతున్న నలుణ్ణి చూస్తారు. అప్పుడు ఇంద్రాది దేవతలు తమ విమానాలను, వాహనాలను ఆకాశంలో ఆపి కిందకు దిగి నలుడితో ఇలా అంటారు: నలమహారాజా, మీరు చాలా గొప్ప సత్యవ్రతులు. మీరు మాకు సహాయపడే దూతగా ఉండండి అని అంటారు. పెద్దల ఎడల భక్తి ప్రవర్తులు గల నలమహారాజు, సరే, నేను దూతగా అవుతాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ ఇంకా మీరెవ్వరు అని అడుగుతాడు. నేను మీకు ఏ విధంగా పని చేయవలసి ఉంది అని కూడా ప్రశ్నిస్తాడు. అప్పుడు ఇంద్రుడు, మేము దేవతలము. నేను ఇంద్రుణ్ణి, వీరు అగ్నిదేవుడు, ఇంకా వీరు యమధర్మరాజు, వరుణదేవుడు. మేము దమయంతి కొరకు వెళుతూ ఇక్కడికి వచ్చాము. మీరు మా దూతగా దమయంతి వద్దకు వెళ్ళండి. అప్పుడు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు అనే దేవతలు నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చారు. వారిలో నీకు నచ్చిన ఒకరిని పతిగా స్వీకరించాలి అని మీరు దమయంతికి చెప్పాలి అన్నాడు. దానికి నలుడు 2 చేతులు జోడించి, దేవరాజా, స్వయంవరానికి వెళ్ళడంలో మీ ఉద్దేశము నా ఉద్దేశము 2 ఒకటే. నేను కూడా దమయంతిని భార్యగా పొందాలి అనుకుంటున్నాను.
ఆ కోరికను విడిచిపెట్టి మీకోసం నేనైతే చెప్పలేను. ఈ విషయంలో నన్ను వదిలేయండి దయచేసి. ఇంకా నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. దానికి దేవతలు, నలుడా, ముందు నీవు మా పని నిర్వహిస్తానని ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ప్రతిజ్ఞను వేడకు. ఆలస్యం చేయకుండా మేము చెప్పిన పని చేయు అన్నారు. నలుడు ఈ విధంగా అన్నాడు. రాజమందిరంలో చాలా గట్టి కాపలా ఉంటుంది. అటువంటి రాజమందిరంలోకి నేనెలా వెళ్ళగలను అన్నాడు. అప్పుడు ఇంద్రుడు వెళ్ళగలుగుతావు అని అన్నాడు. నలుడు నిర్విఘ్నంగా రాజమందిరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ దమయంతిని, ఆమె చెలికత్తుల్ని చూస్తాడు. నలుడిని చూసి దమయంతి ఆశ్చర్యపోతుంది. మీరు చాలా నిర్దోషిలా ఉన్నారు. ఇక్కడికి ఎలా ప్రవేశించారు? మీరు వచ్చిన కారణమేమి అని అడగగా నలుడు చెప్పసాగాడు. కళ్యాణి, నేను నలుణ్ణి. దిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు నలుగురు నిన్ను వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. వారికి దూతగా నేను ఇక్కడికి వచ్చాను. నీవు ఆ నలుగురిలో ఒకరిని పతిగా వరించాలి. నేను ఈ సందేశాన్ని వారికి చెప్పాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాననేది నీ సందేహం కదా. దేవతల మహిమ వల్లనే నేను ఇలా వచ్చాను అని చెప్పి వారి సందేశాన్ని నీకు అందించాను. ఇంకా నీ సందేశాన్ని ఏమిటో చెప్తే వారికి చెబుతాను అని అన్నాడు. అప్పుడు దమయంతి, నలమహారాజా, మీరు నన్ను ప్రేమ దృష్టితో చూడండి. మీకు నేను ఏ విధంగా సేవ చేయాలో ఆజ్ఞాపించండి. మీ గురించి హంసల ద్వారా ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీరు కనుక మీ దాసిగా నన్ను స్వీకరించకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. అప్పుడు నలుడు, నిన్ను గొప్ప గొప్ప దేవతలే కోరుకుంటున్నప్పుడు మనుషుణ్ణి నన్ను కోరుకుంటున్నావేమిటి అని అంటాడు. నేను వారి కాలి గోటికి కూడా సరిపోను. కాబట్టి నువ్వు వారిలో ఒక్కరిని వరించు అన్నాడు. నలుడి మాటలు విన్న దమయంతి చాలా ఆందోళనకు గురైంది. ఆమె రెండు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె ఈ విధంగా చెప్పసాగింది. నేను దేవతలందరకు నమస్కరిస్తూ నిన్నే పతిగా వరిస్తున్నాను. ఇలాగని నేను సత్యశపథం కూడా చేస్తున్నాను. ఈ విధంగా అంటున్నప్పుడు దమయంతి శరీరం కంపించిపోయింది. చేతులు జోడించి ఉన్నది. నలమహారాజు చెప్పాడు, నేను నీకొకటి చెప్పాలి. అదేమిటంటే వారి దూతగా వచ్చినప్పుడు నేను వారి గురించి చెప్పడమే ధర్మం. నా స్వార్థం చూసుకోవడం దూత ధర్మం కాదు. అప్పుడు దమయంతి ఈ విధంగా చెబుతుంది. నీవు దిక్పాలులతో సహా స్వయంవరానికి కూర్చో. అప్పుడు నేను వారి సమక్షంలోనే నిన్ను వరిస్తాను. ఇందువల్ల దోషం ఆవగింజంత కూడా ఉండదు అని వివరించింది. అప్పుడు నలుడు దేవతల వద్దకు వెళ్ళాడు. వారు అడగగా అప్పుడు నలుడు, నేను మీ ఆజ్ఞ గైకొని దమయంతి మందిరానికి వెళ్ళాను. అక్కడ మీ ఆజ్ఞ ప్రకారం మీరు చెప్పిందే చేశాను. మీ ప్రభావం కారణంగా వారెవ్వరూ నన్ను చూడలేదు. దమయంతి దగ్గర మీ గుణగణాలను వర్ణించాను. కానీ ఆమె మిమ్మల్ని ఎవ్వరినీ ఇష్టపడకుండా నన్ను వరించడానికే నిర్ణయించుకుంది. దేవతలందరూ స్వయంవరానికి విచ్చేయుదురుగాక. వారి సమక్షంలోనే నిన్ను వరిస్తానని, ఇందులో నీకు ఏ దోషం ఉండదని నాతో చెప్పింది. భీమకరాజు శుభముహూర్తంలో స్వయంవర సమయాన్ని నిర్దేశించాడు. అందర్నీ పిలవడానికి తన మనుషులను పంపించాడు. రాజులందరూ తమ తమ నివాసాల నుంచి వచ్చి తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. సభ అంతా రాజులతో నిండిపోయింది. అప్పుడు దమయంతి వచ్చింది. ఒక్కొక్క రాజును చూసుకుంటూ ముందుకు వెళ్ళసాగింది. కానీ ఒక స్థానం దగ్గరకు వెళ్ళి ఆశ్చర్యంతో ఆగి చూసింది. నలుడి రూపాల్లో నలునిలాగే వేషభాషలతో 5 రాజులు కూర్చోవడం చూసింది. నలుడెవ్వరో తెలియరాలేదు. ఆ 5 ప్రతి ఒక్కరూ అచ్చంగా నలుడే అనుకునే విధంగా ఉన్నారు. అందులో అసలు నలుడెవ్వరో తెలుసుకోవడం గగనమైపోయింది. దమయంతి చాలా దుఃఖించింది. చివరకు దేవతలను శరణు కోరి సత్యాన్ని గ్రహించాలని నిర్ణయించింది. 2 చేతులను జోడించి దేవతలను వేడుకుంది. దేవతలారా, నేను హంస ముఖతః నలుని అందచందాలను వర్ణన విని ఆయనను నేను పతి రూపంగా వరించాను. నేను మనస్సుతో వాక్కులతో నలుని మాత్రమే కోరుకున్నాను. ఆయన తప్ప మరొకరిని కోరుకోవడం లేదు. నిషధేశ్వరుడగు నలుడినే నాకు పతిగా దేవతలు ప్రసాదించారు. కావున ఓ దేవతల్లారా, నలుని ఆరాధననే నా వ్రతం. ఈ నా సత్యశపథం బలం వల్ల మీలో ఎవరో అసలు నలుడో తెలుసుకునే విధంగా అనుగ్రహించండి. ఆయనను నాకు చూపించండి. దేవతలు దమయంతి ఆర్తిని విలాపమును విన్నారు. ఆమె దృఢ నిశ్చయం, నిజమైన ప్రేమ, ఆత్మశుద్ధి, బుద్ధి,
భక్తి, నలునియందు ఆసక్తి వీటన్నిటినీ చూచి ఆ దేవతలు దమయంతికి దేవతలు మరియు మనుషుల మధ్య తేడా గ్రహించే శక్తిని ప్రసాదించారు. దమయంతి చాతుర్యం కలది. ఆమె దేవతల శరీరంపై చెమట లేకపోవడం మరియు వారి కన్నురెప్పలు కిందకు పడకపోవడం, మెడలోని పూలమాలలు వాడకపోవడం వంటివి గమనించింది. చెమట పట్టకపోవడం, కనురెప్పలు పడకపోవడం అనేవి దేవతల లక్షణాలు. దేవతలు సింహాసనాలపై కూర్చుంటారే కానీ వారి పాదాలు నేలను తాకడం అనేది జరగదు. ఇంకా వారి నీడ కూడా పడడం లేదు. నలుడి శరీరం నీడ పడుతుంది. దండ వాడిపోయింది. నలుడి శరీరం కొంచెం కొంచెం దుమ్ము, చెమట బిందువులు పట్టి ఉన్నాయి. అతడు కనురెప్పలు వేయడం గమనించింది. అంతేకాక ఆయన నేలను తాకుతూ కూర్చున్నాడు. ఈ గుణగణాల వల్ల దేవతల్లో నలుడెవ్వరో దమయంతి చక్కగా గ్రహించింది. ధర్మానుగుణంగా నలుడిని వరించింది. దమయంతి కొంచెం సిగ్గుపడుతూ ముసుగు తీసి వరమాల నలుడి కంఠంలో అలంకరించింది. నలమహారాజు ఆనందాతిశయంతో దమయంతిని అభినందించాడు. నలుడు, కళ్యాణి, నీ ఎదుట దేవతలు ఉన్నప్పటికీ నన్నే వరించావు. ఇందువలన నీవు నన్ను ప్రేమాతిశయంగల పతిగా భావించాలి. నేను నీ మాట వింటాను. నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నేను నిన్నే ప్రేమిస్తూ ఉంటాను. ఈ మాటలు నేను శపథం చేసి చెబుతున్నాను, వినుము అని అన్నాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు ప్రసన్నమయ్యి నలుడికి 8 వరాలను ప్రసాదించారు. ఇంద్రుడన్నాడు, నలుడా, నీకు యజ్ఞంలో నా దర్శనం అవుతుంది. నీకు ఉత్తమ గతులు లభ్యమవుతాయి. అగ్ని అన్నాడు, నలుడా, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా స్మరణ చేస్తే అప్పుడు నీకు దర్శనం ఇస్తాను. నీవు నా వలె ప్రకాశించి లోకాలన్నింటినీ పొందగలవు. ధర్మరాజు, నీవు చేసే వంటకాలు మధురంగా ఉంటాయి. ధర్మ విషయంలో నీవు దృఢంగా ఉండగలవు అన్నాడు. వర్ణుడు, నలుడా, నీవు ఎక్కడకు అభిలషిస్తే అక్కడ జలాలు పైకి వస్తాయి. అంతేగాక నీ హారము మంచి పరిమాణాలతో నిండి ఉంటుంది అని అన్నాడు. విధంగా దిక్పాలకులైన దేవతలు నలుడికి 2 వరాలను ప్రసాదించి వారి వారి లోకాలకు వెళ్ళిపోయారు. భీమరాజు ఎంతో సంతోషంతో నలదమయంతులకు శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. స్వయంవరం నుండి దిక్పాలకులు తిరిగి తమ తమ లోకాలకు వెళ్ళేటప్పుడు కలియుగ ద్వాపరయుగ పురుషులతో చర్చ జరిగింది. ఇంద్రుడు అడిగాడు, కలిపురుషా, ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్తున్నావు? కలి ఇలా చెప్పాడు, నేను దమయంతి స్వయంవరానికై ఆమెను వివాహమాడాలని అభిలాషతో వెళ్తూ ఉన్నాను. అప్పుడు ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, భలే ఉంది, ఆ స్వయంవరం ఎప్పుడో జరిగిపోయింది. దమయంతి నలుణ్ణి వరించింది. మేమంతా వెళ్ళి వచ్చాం. కలిపురుషుడు కోపంతో, ఓహో, అయితే చాలా అనర్థమైందే. ఆమె దేవతలను వదిలేసి మనుషుణ్ణి పొందిందా? అందువలన ఆమెను శిక్షించవలసి ఉంది అని అన్నాడు. అప్పుడు దేవతలు ఇలా అన్నారు, అది సరికాదు. దమయంతి మా ఆజ్ఞను స్వీకరించే నలుడిని వరించింది. నిజానికి నలుడు సర్వగుణ సంపన్నుడు, ఆమెకు తగినవాడు. ఆయనను శపించడం అంటే నరకలోక జ్వాలాగ్నిలో పడిపోవడమే. ఈ విధంగా చెప్పి దేవతలు వెళ్ళిపోయారు. అప్పుడు కలిపురుషుడు ద్వాపరుడితో ఇలా అన్నాడు, సోదరా, నేను కోపాన్ని శాంతింపజేయను. ఇందుచేత నేను నలుడి శరీరంలో నివసిస్తూ ఉంటాను. నేను ఆయనను రాజ్యభ్రష్టుడిగా చేస్తాను. అప్పుడతడు దమయంతితో నివసించలేడు. ఇందు కారణంగా నీవు కూడా జోదంలో పాచికల్లోకి ప్రవేశించి నాకు సహాయం చేయాలి అనగా ద్వాపరుడు కలి మాటలను స్వీకరించాడు. కలి, ద్వాపరులిద్దరూ నలుని రాజధాని నగరానికి వెళ్ళారు. నలునిలో ఏదో ఒక దోషం కనిపెట్టాలనుకున్న వారిద్దరూ 12 సంవత్సరాల వరకు ఏ దోషము నలమహారాజు వద్ద చూడలేకపోయారు. ఒకరోజు నలరాజు సంధ్యా సమయంలో లఘు సంఖ్యకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి వచ్చాక కాళ్ళు కడగకుండానే ఆచమనం చేసి అలాగే సంధ్యావందన కార్యక్రమాలు నిర్వర్తించడానికి కూర్చున్నాడు. అప్పుడు ఆ అపవిత్రతను గమనించిన వాడై కలి నలుడి శరీరంలో ప్రవేశించాడు. అలా నలుడి శరీరంలో ప్రవేశించినదే తడవుగా కలి 2వ రూపాన్ని ధరించిన వాడై పుష్కరుడి వద్దకు వెళ్ళి ఈ విధంగా చెబుతాడు, నీవు నలుడితో జోదమాడు. నా సహాయంతో నీవు నలుణ్ణి ఓడిస్తావు. ఈ విధంగా నిషధ దేశాన్ని నీ హస్తగతం చేసుకో. అప్పుడు పుష్కరుడు కలి మాటలు విని నలుడి వద్దకు వెళ్ళాడు. ద్వాపరుడు పాచికల రూపం ధరించి పుష్కరునితో వెళ్ళాడు. అప్పుడు పుష్కరుడు బలవంతంగా నలుణ్ణి పాచికలాడ్డానికి ఒప్పించాడు. పుష్కరుడు నలుడితో జోదమాడడం ప్రారంభించాడు. కలి తన శరీరంలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి నలుడికి అంత దురదృష్టమే ఎదురయింది.
పుష్కరుడు పాచికలు పారాయి. నలుడు పాచికలు పందెంలో బంగారం, వెండి, రథాలు, వాహనాలు అన్నీ ఓడిపోయాయి. ప్రజలు, మంత్రులు నలుడు జోద ఫలితాలకు బాధపడ్డారు. ఎలాగైనా ఆయన జోదం ఆపివేస్తే బాగుండని భావించారు. ఆ సంగతి చెబుదామని వారు ద్వారం వద్దకు వచ్చి చేరుకున్నారు. వారి అభిప్రాయాన్ని గ్రహించి ద్వారపాలకులు దమయంతి చెంతకు వెళ్ళి, మీరు మహారాజుకు ఇటుల విన్నవించండి. మీరు నిజమైన ధర్మ అర్ధతత్వజ్ఞులు. మీరు ప్రజలందరూ మీకు గలుగుతున్న దుఃఖాన్ని సహించలేకపోతున్నారు. మీతో వచ్చి కలవడానికి ద్వారం వద్ద నిలిచి ఉన్నారు. దమయంతి దుఃఖంతో నలమహారాజు వద్దకు వెళ్ళి తన కంఠంతో, స్వామీ, నగరంలోని రాజభక్తులకు ప్రజలు, మంత్రిమండలిలోని వారు మిమ్మల్ని కలవటానికి బయట వచ్చి ఉన్నారు. వారిని మీరు కలవండి అంది. కానీ నలుడు కలిపురుషుడు తనని ఆవహించి ఉన్నందున, ఆ ప్రభావంతో మునిగిపోయినందున ఆమెకు ఏమీ బదులు చెప్పలేదు. మంత్రిమండలి వారు, ప్రజలు శోకసంతృప్తులై అశక్తులై వెళ్ళిపోయారు. పుష్కరుడు, నలుడు కొన్ని నెలల పాటు జూదం ఆడుతూ ఉన్నారు. నలుడు పూర్తిగా ఓడిపోయాడు. నలుడు వేసే పాచికలు ప్రతిసారి అతనికి వ్యతిరేకంగానే పడసాగాయి. ధనమంతా చేయి జారిపోయింది. ఈ సంగతి తెలుసుకున్న దమయంతి సారథి వార్ష్ణేయుణ్ణి పిలిచింది. ఆ సారథితో ఇలా చెప్పసాగింది. సారథి, నీవు మహారాజుకు ప్రేమపాత్రుడవు. మహారాజు చాలా కష్టాల్లో చిక్కుకున్నాడు. అది నీతో దాచిపెట్టాల్సింది కాదు. నీకు ముందే తెలుసు కదా. అందుచేత నీవు రథానికి గుర్రాల్ని కట్టి నా 2 పిల్లలను రథంపై కూర్చోబెట్టుకుని కుండినా నగరానికి తీసుకుని వెళ్ళు. నీకిష్టమైతే నీవు కూడా అక్కడే ఉండు. లేదా గుర్రాలను, రథాన్ని అక్కడ వదిలేసి నీవెక్కడికైనా లేదా ఏ ప్రాంతానికైనా వెళ్ళు అని చెప్పింది. దమయంతి చెప్పిందంతా సారథి విని మంత్రులతో ఆలోచించి పిల్లలను కుండినాపురానికి చేర్చాడు. రథము, గుర్రాలు అక్కడ వదిలేసి కాలినడకన మీదనే అయోధ్యకు వెళ్ళి చేరాడు. అక్కడ ఋతుపర్ణరాజు వద్ద సారథిగా ఉండసాగాడు. సారథి వార్ష్ణేయుడు వెళ్ళిపోయాక పుష్కరుడు నలరాజును పాచికలాటలో ఓడించి రాజ్యాన్ని, ధనాన్ని తీసేసుకున్నాడు. అప్పుడు పుష్కరుడు నలుణ్ణి సంబోధిస్తూ నవ్వుతూ, ఏమిటి, ఇంకా జూదం ఆడతావా అన్నాడు. ఆటలో ఓడడానికి నీ దగ్గర ఏమీ లేదు కదా. కానీ పందెంలో దమయంతిని పెట్టడానికి నీకు అభ్యంతరం లేకపోతే అలా ఆడడం యోగ్యంగా నీవు భావిస్తే ఆడొచ్చు అన్నాడు. ఆ మాటలకు నలుని హృదయం పగిలిపోయింది. ఆయన పుష్కరునితో బదులేమీ పలకలేదు. అప్పుడు తనపై ఉన్న ఆభరణాలన్నీ తీసివేసి ఒక వస్త్రాన్ని కట్టుకుని నగరం నుండి నిష్క్రమించాడు. దమయంతి కూడా కట్టు చీరతో భర్తను అనుసరిస్తూ వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళడం నలుడి మిత్రులకు, అతని ప్రజలకు బాధను కలగజేసింది. నగరం బయట నలదమయంతులు 3 రాత్రుల వరకు ఉన్నారు. పుష్కరుడి రాజ్యంలో ఎవరైనా నలుడి పట్ల సానుభూతి ప్రకటిస్తే వారికి ఉరిశిక్ష విధించబడుతుందని చాటింపు చేయిస్తాడు. భయంతో ప్రజలు నలుడి మంచి చెడ్డలు చూసే అవకాశమే లేకపోయింది. అయితే నలమహారాజు తన నగరం బయట 3వ రోజు రాత్రి వరకు కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఉండవలసి వచ్చింది. 4వ రోజు తీవ్రమైన ఆకలి వేసింది. నలదమయంతులిద్దరూ ఫలాలను తిని అక్కడి నుంచి ముందుకు సాగారు. ఒకరోజు నలుని వద్దకు ఎన్నో పక్షులు వచ్చి కూర్చోవడం చూశాడు. ఆ పక్షులు రెక్కలు బంగారంతో సమానంగా మెరుస్తున్నాయి. ఆ రెక్కలతో డబ్బేమన్నా సంపాదించవచ్చనుకుని నలుడు ఆలోచించాడు. ఈ విధంగా ఆలోచించిన వాడై నలుడు తాను ధరించిన పంచెను ఆ పక్షుల్ని పట్టుకోవడానికి విసిరేశాడు. ఆ పక్షులు అతని వస్త్రాన్ని పట్టుకుని ఎగిరిపోయాయి. నలుడు దిగంబరుడై దీనత్వంతో ముఖాన్ని కిందకు దించి నిలబడిపోయాడు. అప్పుడు వెళ్ళిపోతున్న పక్షులు, దుర్బుద్ధి కలవాడా, నగరం నుండి కట్టుకున్న వస్త్రంతో వచ్చేశావు. అది చూచి మాకు చాలా దుఃఖం కలిగింది. ఇప్పుడు మేము నీ ఒంటిపై బట్టను తీసుకుపోతున్నాం. మేం పక్షులము కాదు, ద్యోతంలోని పాచికలం అని వెళ్ళిపోయాయి. నలుడు దమయంతితో పాచికల సంగతి చెప్పాడు. ఈ సంఘటన తర్వాత నలుడు దమయంతితో, ప్రియురాలా, నీవు చూస్తున్నావు కదా, ఇక్కడ చాలా మార్గాలున్నాయి. ఒక మార్గమేమో అవంతికి వెళ్ళేది, రెండో మార్గం దక్షిణ దేశానికి వెళ్ళేదిగా ఉంది. ఎదురుగా ఉన్నది అవిగో వింధ్యాచల పర్వతాలు. ఈ పయోష్ణి నది సముద్రంలో కలుస్తుంది. ఇవి మహర్షి ఆశ్రమాలు. ఎదురుగా ఉండే ఆ మార్గం విదర్భ దేశానికి వెళ్ళేది. ఇదేమో కోసల దేశానికి వెళ్ళే మార్గం అన్నాడు. దుఃఖము శోకము కలిగిన నలుడు
అప్పుడు దమయంతి, స్వామి, మీ రాజ్యం పోయింది, ధనం పోయింది, మీ శరీరంపై బట్ట కూడా లేకుండా పోయింది. మీరు అలసి సొలసిపోయి ఆకలితో దాహంతో ఉన్నారు. మీరు అవి ఇవి చెబుతున్నారు. అంటే మిమ్మల్ని నేను ఈ నిర్జన అరణ్యంలో వదిలి ఒంటరిగా ఎక్కడికి వెళ్తాను? ఎలా వెళ్ళగలను? నేను మీతోనే ఉండి మీ దుఃఖాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నలుడు, ప్రియురాలా, నీవు చెప్పింది బాగానే ఉంది. కానీ నిన్ను నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళాలి అనుకోవడం లేదు. ఈ విధంగా నేను ఊహించుకోవడం లేదు. నీవు ఎందుకు ఇలా సందేహిస్తున్నావు అన్నాడు. వెంటనే దమయంతి, మీరు నన్ను వీడడానికి ఇష్టపడుతున్నారు కదా, మరి విదర్భ దేశానికి మార్గం ఎందుకు చెబుతున్నారు? ఒకవేళ మీరు నన్ను నా తండ్రి వద్ద గాని బంధువుల వద్ద గాని అట్టే పెడదామనుకుని భావిస్తే, ఆ ఉండడమేదో కష్టమో సుఖమో ఇద్దరము కలిసే ఉందాం. మా నాన్నగారింటికి రావడానికి మీరు అభిలాషిస్తే మిమ్మల్ని సత్కారపూర్వకంగా ఆదరిస్తాడు. అక్కడ మీరు సుఖంగా ఉండవచ్చు అని ఇంకా వివరంగా చెప్పింది. దానికి నలుడు, ఓ ప్రియా, మీ తండ్రి రాజుగా ఉన్నాడు. నేనా ఒకప్పటి రాజును. కష్టాల కడగండ్లలో ఉండి నేను ఆయన వద్దకు ఎలా వెళ్ళగలను అంటూ దమయంతికి చెబుతాడు. అనంతరం నలదమయంతులిద్దరూ ఒకే వస్త్రాన్ని కప్పుకుని అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్నారు. ఆకలి దప్పులతో కూడా వారిద్దరూ బాధపడుతున్నారు. ఆ సమయంలో నలుడి శరీరంపై వస్త్రం లేదు. అంతేకాదు, నేలపై విశ్రాంతి తీసుకుందామంటే చాప కూడా లేదు. ఆయన శరీరం అంతా దుమ్ము పట్టి ఉంది. ఆకలి దాహం రెండూ విపరీతంగా బాధిస్తున్నాయి. నలమహారాజు నేల మీద పడుకున్నాడు. దమయంతికి తన జీవిత కాలంలో అటువంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురై ఉండలేదు. పరమ సుకుమారి అయిన ఆమె కూడా నిద్రపోయింది. దమయంతి నిద్రించిన తర్వాత నలుడి నిద్ర భంగమైంది. అలా అనడం కంటే శోకవ్యాకులు కారణంగా ఆయనకు సుఖనిద్ర రావడం లేదు. నలుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఆయనకు అనేక దృశ్యాలు కనపడుతున్నాయి. రాజ్యం పోవడం, బంధువులకు దూరం కావడం, పక్షులు రావడం, వస్త్రాన్ని తీసుకుని పోవడం, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తుకు వస్తున్నాయి. ఇంతలో దమయంతి గురించి ఆలోచించసాగాడు. నేనంటే దమయంతికి ఎంతో ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే కదా ఆమె ఇంతటి దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. నాతో ఉంటే ఈ దుఃఖానికి మాత్రమే అనుభవించవలసి వస్తుంది. ఈమెను నేను ఇక్కడ వదిలి వెళ్తే తన తండ్రి గారింటికి వెళ్తుంది అని దమయంతి నిద్రిస్తూ ఉండగా తన చీరలోని సగభాగాన్ని తీసుకుని నలుడు కప్పుకుని వెళ్ళిపోయాడు. నలుడు వెళ్తూ వెళ్తూ దారిలో ఈ విధంగా అనుకుంటాడు. ప్రియురాలా, నీవు ధర్మాత్మురాలవు. అందుచేత సూర్యుడు, వసువు, రుద్రుడు, అశ్విని కుమారులు మరియు వాయుదేవుడు నిన్ను రక్షించెదురుగాక. ఈ విధంగా అనుకుంటున్నప్పుడు నలుడి హృదయం దుఃఖభారంతో ముక్కలైపోతూ ఉంది. దమయంతి నిద్ర నుండి లేవగానే ఆమె కళ్ళు తెరిచి చూసేసరికి నలుడు అక్కడ లేడు. ఆమె, నా సర్వస్వమైన స్వామి, మహారాజా, మీరెక్కడ ఉన్నారు? నేను ఒక్కదాన్నే భయపడుతున్నాను. నన్ను ఇంకా ఎక్కువగా ఆట పట్టించకండి. నా స్వామి ఎక్కడున్నారు అని కఠోరంగా అరుస్తూ ఉంది. కానీ నలుడు కనిపించడు. దమయంతి శోకంతో అటూ ఇటూ తిరుగుతూ ఒక సర్పం దగ్గరకు చేరింది. పాము దగ్గరకు వెళ్ళాను అనే సంగతి కూడా తెలియనంత దృష్టిలో ఆమె ఉన్నది. ఆ మహాసర్పం దమయంతిని మింగివేస్తూ ఉండగా ఆ అరుపులు ఒక వేటగాడి చెవిలో పడ్డాయి. అతడు అటువైపే తిరుగుతున్నాడు. అతడు ఆ అరుపులు విన్నవాడై పరిగెత్తుకు వచ్చాడు. ఆ సర్పం ముఖాన్ని చీల్చి ఆ విషసర్పం నుండి దమయంతిని విడిపించాడు. వేటగాడు దమయంతికి ధైర్యం చెప్పి స్నానం చేయమన్నాడు. భోజనం చేయించాడు. దమయంతి కొంచెం శాంతపడి ఉండగా వేటగాడు, సుందరి, నీవెవరవు? ఏ విధమైన కష్టాల్లో పడి నీవిక్కడికి వచ్చావు? తనను రక్షించిన వేటగాడికి దమయంతి తన కష్టాల కథను చెప్పింది. దమయంతి అందాన్ని మరియు తన చక్కని మాట తీరు చూసి ఆమెను తన దాన్ని చేసుకోవాలని ప్రవర్తించాడు వేటగాడు. దమయంతి సాధారణ మహిళ కాదు. అతని చెడు ఆలోచనలు తన ప్రవర్తన వలన గ్రహించింది. దుర్మార్గుడైన వేటగాడి అంతర్యం గ్రహించి దమయంతి కోపంతో ఈ విధంగా శాపం ఇచ్చింది. నేనే గనక నిషధరాజు నలుణ్ణి తప్ప మరొకరిని ఇష్టపడితే ఈ పాపిష్టివాడు చచ్చిపోయి నేల మీద పడిపోవుగాక అని అంది. దమయంతి నోటి నుంచి ఈ మాటలు రావడమే తడవుగా అతని ప్రాణాలు కోల్పోయి తెగుపడిన చెట్టులా నేల మీద పడిపోయాడు. ఈ విధంగా దమయంతి ముందుకు సాగుతోంది.
దమయంతికి ఎన్నో ఏనుగులు, గుర్రాలు, రథాలతో పాటు ఒక వ్యాపారుల గుంపు కనపడింది. ఆ వ్యాపారులలో ముఖ్యుడైన వాడితో మాట్లాడాక వారంతా సుబాహుని రాజ్యమైన చేదీ దేశానికి వెళ్తున్నారని గ్రహించి వారితో పాటు తాను కూడా వెళ్ళింది. మనసులో తన భర్తను ఎప్పుడు చూస్తానా అనే తపనతోనే ఆమె ప్రయాణమైంది. చాలా రోజులు ప్రయాణం చేశాక ఆ వ్యాపారులు ఒక భయంకరమైన అరణ్యాన్ని చేరారు. అక్కడ ఒక పెద్ద అందమైన సరోవరం ఉంది. వారందరూ అక్కడే విడిది చేశారు. అక్కడ ఒక పెద్ద ఏనుగుల గుంపు పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. ఆ దృశ్యాన్ని చూసి దమయంతి చాలా భయపడింది. తరువాత ఆ మహాసంహారంలో మిగిలిన వారైన పండితులు, బ్రాహ్మణులతో కలిసి వెళ్ళింది. దమయంతి రాజమందిరాన్ని చేరింది. ఆ సమయంలో రాజమాత కిటికీలో కూర్చుని పిల్లలు వెంబడించుచుండగా వస్తున్న దమయంతిని చూచి తన దాదితో, చూడు, ఆ సుందరి ఏదో బాధల్లో ఉంది. తనకొక ఆశ్రయం వెతుకుతున్నట్టుగా ఉంది. నీవు వెళ్ళి ఆమెను నా దగ్గరికి తీసుకునిరా అని చెప్పింది. దమయంతి రాజమందిరంలో అడుగుపెట్టింది. రాజమాత ఆమె వివరాలన్నీ అడుగుతుంది. అప్పుడు ఆమె, నేను ఒక పతివ్రత స్త్రీని, కులీనురాలనే అయినప్పటికీ దాసీ పని చేస్తున్నాను. అంతఃపురంలో ఉన్నదానను. నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడైనా ఉండగలను. కందమూల ఫలాలను తింటూ కాలం గడపగలను. నా పతిదేవుడు గుణవంతుడు, నన్ను చాలా ప్రేమగానే చూసుకునేవాడు. కానీ నా దురదృష్టవశాత్తు దూరమయ్యాడు అని తన కథంతా చెప్పింది దమయంతి. నీ పతి ఎక్కడ ఉన్నాడో ఆయన్ని వెతికే పని నేను చూస్తాను. నీ భర్త ఎప్పుడు వస్తాడో అప్పుడు ఇక్కడి నుంచి వెళ్దువుగాని. రాజమాత కూతురైన సునంద దమయంతిని స్నేహితురాలుగా భావించి తన మందిరానికి తీసుకువెళ్తుంది. దమయంతిని నలుడు వదిలి వచ్చిచున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సమయంలో అరణ్యంలో ఒక దావాగ్ని రగులుకుంది. నలుడు నిల్చుండిపోయాడు. రాజా, నలుడా, శీఘ్రంగా పరిగెత్తుకునిరా, నన్ను రక్షింపుము అనే పిలుపు వినపడింది. భయపడవద్దు అని అన్నాడు నలుడు. అప్పుడు నలుడు పరిగెత్తుకుని వచ్చి దావానలంలో ప్రవేశించి చుట్టూ చూస్తూ ఉండగా కర్కోటక నాగరాజు పడి ఉండడం చూశాడు. నాగరాజు చేతులు జోడించి, రాజా, నేను కర్కోటకుడు అనే పేరుగల సర్పాన్ని. నేను తేజస్వీయగు నారద మహర్షి చేత మోసపోయాను. అందువలన నారదుడు నలుడు వచ్చి లేవదీసేంత వరకు నీవిక్కడే పడి ఉండు అని నాకు శాపం ఇచ్చాడు. నలుడు వచ్చి నిన్ను బయటకు తీసుకువస్తేనే నీకు శాప విమోచనం అని నారదుడు చెప్పాడు అని నలుడితో కర్కోటకుడు చెబుతాడు. ఆ శాపం వల్ల కడుగు కూడా కదిలించకుండా ఉన్నానని మొరపెట్టుకున్నాడు కర్కోటకుడు. నలుడా, నీవు నాకు శాప విమోచనం చేయము. నీకు నేను మిత్రుణ్ణవుతాను. నీకు హితము చేకూరుస్తాను అని చెబుతాడు. నేను చాలా బరువుగా ఉంటానని భయపడకు. నేను ఇప్పుడే తేలికగా మారగలను అని చెప్పాడు. దయామయుడైన నలుడు తన బొటనవేలితో సమానమైన కర్కోటకుణ్ణి లేవదీసి దావానలం నుంచి బయటికి తెచ్చాడు. అప్పుడు కర్కోటకుడు, రాజా, నన్ను నీవు భూమి మీద పడేయకు, కొన్ని అడుగుల వరకు లెక్క పెడుతూ వెళ్ళు అన్నాడు. నలమహారాజు కర్కోటకుడు చెప్పినట్టు నడుస్తూ అడుగులు లెక్క పెడుతూ 10వ అడుగు సంఖ్య రాగానే కర్కోటకుడు నలుడిని కాటు వేశాడు. కర్కోటకుడు కాటు వేయగానే నలుడి రూపం మారిపోతుంది. కర్కోటకుడికి తన అసలు స్వరూపం వచ్చింది. అప్పుడు నలుడు కర్కోటకుడితో ఇలా అన్నాడు, నేను నీకు సహాయం చేస్తే ఫలితంగా నువ్వు నన్ను కాటు వేశావా? అప్పుడు కర్కోటకుడు, నీ మంచి కోసమే కాటు వేశాను. నీ లోపల ఉన్న కలిపురుషుడు నీ దుఃఖానికి కారణమయ్యాడు. ఇప్పుడు నీ శరీరంలో నా విషం ఉండడం వల్ల ఆ కలిపురుషుడు చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు. నీవు నన్ను రక్షించావు. ఇప్పుడు నిన్ను బాధించే పశుపక్షుల వలన, శత్రువుల వలన, అంతేకాదు బ్రహ్మవేత్తల శాపాల వలన కూడా నీకు భయం లేదు. ఇప్పుడు నీవు నీ పేరు బాహుకుడు అని మార్చుకో. జోతకుశలుడైన ఋతుపర్ణరాజు నగరమైన అయోధ్యకు వెళ్ళు. నీవు ఆయనకు అశ్వవిద్యా రహస్యాలు బోధించు. ఆయన నీకు జోద విద్యా రహస్యాలు బోధిస్తాడు. ఈ విధంగా ఆయన నీకు మిత్రుడవుతాడు. జోద రహస్యాలను నీవు నేర్చుకున్న పిదప నీ ధర్మపత్ని, పుత్రిక, పుత్రుడు, రాజ్యం ఒకటేమిటి అన్నీ లభిస్తాయి. నీకు నీ పూర్వం ఉండే రూపం అవసరమైనప్పుడు నన్ను తలుచుకో. నేనిచ్చే ఈ వస్త్రాన్ని ధరించు అని చెప్పి కర్కోటకుడు నలుడికి 2 దివ్య వస్త్రాలను ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
నలమహారాజు అక్కడి నుంచి బయలుదేరి 10వ రోజుకు ఋతుపర్ణరాజు రాజధాని అయిన అయోధ్యకు చేరతాడు. నలుడు రాజు దర్బార్లోకి వెళ్ళి, నా పేరు బాహుకుడు. నేను గుర్రములను రకరకాలుగా నడపడం వంటి అశ్వవిద్యా నైపుణ్యాలు తెలిసినవాడను. అశ్వవిద్యలో నాతో సమానంగా నైపుణ్యం గలవాడు వేరొకడు లేడు అని చెబుతాడు. అంతేకాదు, వంట చేయడంలో నేను ఆరితేరినవాడును. రకరకాల వంటలు ఎన్నో చేయగలవాణ్ణి. నన్ను మీ వద్ద పెట్టుకోండి అని విన్నవించాడు. అప్పుడు ఋతుపర్ణుడు, బాహుక, నీవు బహు చక్కగా చెప్పావు. నీ నైపుణ్యాలకు సంబంధించిన అన్ని పనులు నీకు బాధ్యతగా ఉంటాయి. అయితే శీఘ్రంగా వెళ్లే రథాలంటే నాకు చాలా ఇష్టం. అశ్వాలను నడిపించడం, వానికి సంబంధించిన మెలకువలు తెలిసినవాడు కనుక నిన్ను నేను మా అశ్వశాలకు అధ్యక్షుడుగా చేస్తున్నాను. నీకు ప్రతి నెల 10,000 బంగారు నాణెములు ఇస్తాను. దీనితో పాటు వార్నేయుడు, జీవలుడు ఎప్పుడూ నీ వద్దనే ఉంటూ ఉంటారు. నీవు ఆనందంగా నా ఆస్థానంలో ఉండు అన్నాడు. నలుడు బాహుకుడి రూపంలో వార్నేయుడితో, జీవలుడితో అయోధ్యలో నివసించసాగాడు. విదర్భ రాజేంద్రుడగు భీమకుడు తన అల్లుడు రాజ్యాదులన్నీ పోగొట్టుకుని తన కుమార్తెతో కలిసి అరణ్యాలు పట్టినాడని వార్త తెలిసింది. అప్పుడతడు బ్రాహ్మణులను పిలిపించి వారికి చాలా ధనం ఇచ్చుకుని, ఓ బ్రాహ్మణులారా, ఈ భూమి మీద మీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళి నలదమయంతుల ఆచూకీ తెలుసుకుని వారిని వెతికి తీసుకురండి. బ్రాహ్మణులు చాలా ప్రసన్నులై నలదమయంతుల ఆచూకీ వెతకడానికి బయలుదేరారు. సుదేవుడనే పేరుగల బ్రాహ్మణుడు వారి ఆచూకీ తెలుసుకోవడానికి చేది రాజధానికి వెళ్ళాడు. ఆయన ఒక రోజున రాజమందిరంలో దమయంతిని చూశాడు. నిజానికి ఈమెయే భీమకుని కుమార్తె. నేను ఆమె రూపాన్ని మునుపు ఏ విధంగా చూశానో ఇప్పుడు కూడా ఆమెను అదే విధంగా చూస్తున్నాను. చాలా మంచి పని జరిగింది ఈమెను చూడడం వల్ల. నా యాత్ర సఫలీకృతం అయినది. సుదేవుడు దమయంతి వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు. విదర్భనందిని, నేను నీ సోదరుడని, మిత్రుడను, బ్రాహ్మణుడను. సుదేవుడు నా పేరు. భీమరాజు ఆజ్ఞానుసారంగా నిన్ను వెతుకుతూ ఇక్కడకు వచ్చాను. ఈ తల్లిదండ్రులు, సోదరులు ఆనందంగా ఉన్నారు. మీ ఇద్దరి బిడ్డలు విదర్భ దేశంలో కుశలంగా ఆనందంగా ఉన్నారు. దమయంతి బ్రాహ్మణుడిని గుర్తించి కుశల ప్రశ్నలు వేసింది. దాన్ని రాజమాత చూసింది. రాజమాత బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా అడుగుతుంది. ఓ మహానుభావ, దమయంతి ఎవరు? ఈమె ఎవరి కూతురు? ఇంకా ఎవరి భార్య? అప్పుడు సుదేవుడు నలదమయంతుల చరిత్ర అంతా రాజమాతకి చెబుతాడు. రాజమాత దమయంతి ముఖాన్ని తన చేతులతో కడిగింది. తరువాత కనుబొమ్మల మధ్యన ఎర్రటి చిహ్నం చంద్రుడితో సమానమైన కాంతితో ప్రకటించింది. దమయంతి నుదుట మీదున్న పుట్టుమచ్చను చూసి రాజమాత విలపించింది. దమయంతి, నేను ఈ పుట్టుమచ్చను గమనించాక నీవు నా సోదరి పుత్రిక అని గ్రహించాను. నీ తల్లి నాకు స్వయానా సోదరి. మేమిద్దరము దశార్ణదేశ రాజు అయిన సుధాముడి పుత్రికలము. నీవు మా నాన్నగారింట్లోనే పుట్టావు. అప్పుడు నేను నిన్ను చూశాను. ఆమె తన తల్లి సోదరికి ప్రణమిల్లి, అమ్మా, నన్ను నువ్వు గుర్తెరగకపోతే ఏమిటి? నేను ఇక్కడ ఒక కూతురు వలెనే ఉన్నాను కదా. నాకు కావలసినవన్నీ ఇచ్చావు. అంతేకాదు నన్ను రక్షించావు. నా పిల్లలిద్దరూ నాన్నగారింట్లోనే ఉన్నారు. వారు తమ తండ్రి యొక్క వియోగం వలన బాధపడుతూ ఉంటారు. అమ్మా, దయచేసి నా కోరిక మన్నించి నన్ను విదర్భ దేశానికి పంపించు. ఆ మాటలకు రాజమాత ఎంతగానో సంతోషించి ఆమె పల్లకీ తెప్పించి దమయంతిని పంపించింది. దమయంతి తన తండ్రి ఇంటికి వచ్చాక ఒకరోజు మాత్రమే విశ్రాంతి తీసుకుంది. రాజు తన బ్రాహ్మణులను పిలిపించాడు. నలుణ్ణి వెతకవలసిందిగా వారిని ఆదేశించాడు. బ్రాహ్మణులు దమయంతి చెంతకేగి, మేమిప్పుడు నలుడి జాడ వెతుకుటకు వెళ్తున్నామన్నారు. దమయంతి బ్రాహ్మణులతో, మీరు ఏ దేశానికి వెళ్ళినప్పటికీ అక్కడ సభల్లో ఈ మాటలు చెప్పండి. నా ప్రియమైన మోసగాడా, నువ్వు నా చీరలోని సగభాగాన్ని ఖండించి పడుకున్న నీ చరణదాసిని వదిలి ఎక్కడకు వెళ్ళావు? ఈ విధంగా చెప్పమని చెబుతుంది. చాలా రోజులు అన్వేషించిన తరువాత పర్ణాదుడనే పేరుగల బ్రాహ్మణుడు దమయంతి ఉన్న మందిరానికి వచ్చి, రాజకుమారి, మీ ఆజ్ఞానుసారం బయలుదేరాను. నిషధ నరేంద్రుడి నలుడి జాడ తెలుసుకోవడానికి క్రమంగా అయోధ్యానగరం వెళ్ళాను. అక్కడ నేను సుపర్ణరాజు సభలోకి వెళ్ళి నిండు సభలో నీ మాటలు చెప్పాను. అయితే అక్కడెవ్వరూ స్పందించలేదు, జవాబివ్వలేదు. కానీ నేను అక్కడ నుండి వెళ్ళిపోతుంటే ఓ బాహుకుడనే పేరుగల సారథి
ఏకాంతంగా కలిసి కొంచెం చెప్పాడు. ఆ సారథి ఋతుపర్ణరాజు గారి గుర్రములకు శిక్షణ ఇచ్చుచున్నాడు. రుచికరమైన భోజనాలు తయారు చేస్తున్నాడు. కానీ ఆయన శరీరం కురూపంగా ఉండి పొట్టి పొట్టి చేతులతో ఉన్నాడు. ఆయన రోదిస్తూ ఈ విధంగా చెప్పాడు. స్త్రీలు తమకు ఘోర కష్టాలు వాటిల్లినప్పటికీ తమ శీలాన్ని రక్షించుకుంటారు. వారు తమ పాతివ్రత్య బలంతో స్వర్గాన్ని సైతం జయించగలరు. ఎప్పుడైనా ఒకవేళ భర్త విడిచిపెట్టినా కోపగించరు. పురుషుడు విడిచిపెట్టిన ఆపదలో చిక్కిన కారణంగా దుఃఖంతో బాధపడుతున్నప్పుడు ఆయనపై కోపగించడం సముచితం కాదు. పతి తన పత్నిని సరిగా ఆదరించలేదన్న మాట అంగీకరింతును. కానీ అప్పుడతడు రాజ్యభ్రష్టుడై ఆకలిగొన్నవాడై దురాశకు లోనై ఉండెను. ఇట్టి దురవస్థలోనూ అతనిపై కోపగించుట ఉచితము కాదు. ప్రాణరక్షణార్థం ఆయన జీవనోపాధికై వెతుకులాడే సందర్భంలో పక్షులు ఆయన వస్త్రాన్ని ఎత్తుకుపోయాయి. అప్పుడు ఆయన హృదయబాధ సహించరానిది. రాజకుమారి దమయంతి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ బాహుకుడు నాతో చెప్పినవి. ఇప్పుడు వాటిని నేను మీతో చెబుతున్నాను. బ్రాహ్మణుడు చెప్పిన ఆ మాటలన్నీ విన్న దమయంతికి కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి. అప్పుడు దమయంతి దేవుణ్ణి పిలిచి, దైవస్వరూపుడైన ఓ బ్రాహ్మణుడా, మీరు శీఘ్రంగా అయోధ్యానగరం వెళ్ళండి. ఋతుపర్ణరాజును కలిసి భీముడి పుత్రిక దమయంతి తాను మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేయించుకుని ఆ స్వయంవరంలో స్వేచ్ఛానుసారంగా పనిని వరించాలని భావిస్తోంది. గొప్ప గొప్ప రాజులు రాజకుమారులు వెళ్ళుచున్నారు. రేపే స్వయంవరం. ఇందుచేత రేపటికి మీరు అక్కడికి చేరుకునేలా వెళ్ళగలిగితే వెళ్ళండి. నలుడున్నాడో లేదో ఎవ్వరికీ తెలియదు. అందుచేతనే దమయంతి రెండవ భర్తను రేపటి సూర్యోదయ సమయాన్ని వరించుచున్నది అని చెప్పండి. దమయంతి మాటలు విన్న సుదేవుడు అయోధ్యకు బయలుదేరాడు. ఋతుపర్ణుడితో చెప్పవలసిందంతా చెప్పాడు. ఋతుపర్ణుడు సుదేవుడి మాటలు విన్న తర్వాత బాహుకుణ్ణి పిలిచి సుమధురవాణితో, బాహుకా, రేపు దమయంతి ద్వితీయ స్వయంవరం. ఒకే ఒక్క రోజులో నేను విదర్భదేశం చేరాలని భావిస్తున్నాను. కానీ నువ్వు నన్ను ఇంత త్వరగా తీసుకువెళ్ళాలి అన్నాడు ఋతుపర్ణుడు. ఆ మాటలు విన్న నలుడికి హృదయం పగిలింది. ఏమిటి, దమయంతి దుఃఖం వల్ల చైతన్యాన్ని కోల్పోయిందా? రెండో స్వయంవరానికి ఇష్టపడింది? లేకపోతే ఆమె స్వభావం ఏంటి? ఆమె అటువంటిది కాదే. ఇది సరికాకపోవచ్చు. నేను ఆమెకి లభించడానికి, నా జాడను కనుగొనడానికి ఈ యుక్తి పన్ని ఉంటుంది. సరే, ఇంతకీ నిజానిజాలు అక్కడికి వెళ్ళాక గానీ తెలియవు కదా. అయినా ఋతుపర్ణుణ్ణి అయోధ్యకు సమయానికి తీసుకువెళ్లడంలో కూడా నా స్వార్థం ఉంది కదా, నలుడు మనస్సులో అనుకున్నాడు. నలుడు తన రెండు చేతులు జోడించి, మీ మాటలు అనుసరించి నేను మీ పని చేస్తా అని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అని బాహుకుడు అశ్వాలను వెళ్ళి శ్రేష్టమైన అశ్వాలను పరీక్షించాడు. సమజాతి అశ్వాలను 4 తీసుకుని రంగా పరిగెట్టే వాటిని తీసుకువచ్చి రథానికి కట్టాడు. ఋతుపర్ణరాజు రథాన్ని అధిరోహించాడు. ఆకాశంలో పక్షులు ఏ విధంగా ఎగురుతూ ప్రయాణిస్తున్నాయో ఆ విధంగా బాహుకుడి రథం కొద్దిసేపట్లోనే నదులు, పర్వతాలు, అరణ్యాలు దాటి ప్రయాణించింది. ఎంత వేగంగా ఆ రథం ప్రయాణిస్తుంది. ఒక ప్రదేశంలో ఋతుపర్ణుడి ఉత్తరీయం పడిపోయింది. ఆయన, బాహుకా, రథం ఆపు, స్నేయుణ్ణి దాన్ని తీసుకురమ్మని పంపిస్తాను అన్నాడు. అప్పుడు బాహుకుడు, మీ వస్త్రం ఇప్పుడే పడిపోయింది. కానీ మనం ఆ వస్త్రం పడిపోయిన ప్రాంతం నుంచి 1 యోజన దూరం వచ్చాం. వార్ష్ణేయుడు ఇప్పుడు వెళ్తే 100 రోజులు పడుతుంది దాన్ని తేవడానికి. అతను తీసుకురాలేడు అన్నాడు. ఇలా మాట్లాడుతున్న సమయంలో ఆ రథం ఒక వనంలో ప్రయాణిస్తూ ఉంది. ఋతుపర్ణుడు, బాహుకా, నీవు నా గణిత విద్యా నైపుణ్యాన్ని దర్శించు. ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎన్ని ఆకులు, ఎన్ని పళ్ళు కనపడుతున్నాయో దానికంటే భూమి మీద పడి ఉన్న పళ్ళు, ఆకులు ఎక్కువ, 1 రెట్లు అధికంగా ఉన్నాయి. ఈ వృక్షం యొక్క 2 కొమ్మల మధ్య, రెమ్మల మధ్య 5 కోట్ల ఆకులు, 2095 పండ్లు ఉన్నాయి. లెక్కబెట్టాలని ఉంటే వెళ్ళి లెక్కబెట్టుకో అన్నాడు. బాహుకుడు రథం ఆపి అన్నాడు కదా, నేను ఈ తాండ్ర వృక్షాన్ని ఖండించి పండ్లను, ఆకులను లెక్కబెట్టాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. విధంగా లెక్కబెట్టాడు. రాజు చెప్పిన విధంగా అన్ని పత్రాలు, అన్ని ఫలాలు ఉన్నాయి. నలుడు ఆశ్చర్యపోయాడు. రాజా, మీ గణిత విద్య అద్భుతంగా ఉంది. మీరు మీ విద్యను నాకు తెలియచెప్పండి. ఋతుపర్ణుడు, గణిత విద్యే కాదు, నాకు పాచికల వశీకరణ చేసుకునే విద్య కూడా వచ్చును. అందులోనూ నేను నిపుణుడును అని అన్నాడు. అప్పుడు బాహుకుడు, అయితే నాకు మీ విద్య నేర్పితే నేను మీకు అశ్వవిద్య నేర్పుతాను అని అన్నాడు. ఋతుపర్ణుడు నలమహారాజుకు పాచికల విద్య నేర్పించాడు. నలమహారాజు పాచికల విద్య నేర్చుకునేటప్పుడు కర్కోట సర్పము యొక్క తీవ్ర విషాన్ని వెలిగక్కుతూ నలుని శరీరం నుంచి కలి బయటకు వచ్చేశాడు. కలిని చూసేటప్పటికి నలుడు ఆగ్రహంతో
అంతేకాదు కలికి శాపాన్ని ఇద్దామని తయారయ్యాడు. బయటకు రాగానే 2 చేతులు జోడించి భయకంపితుడవుతూ తాను తన కోపాన్ని శాంతింపజేశాడు. మిమ్మల్ని నేను యశస్విని చేస్తాను. మీరు దమయంతిని వదిలి వెళ్ళిన సమయంలో ఆమెచే నేను శపించబడ్డాను. నేను మిక్కిలి దుఃఖంతో కర్కోటక సర్ప విషంతో మీ శరీరంలో ఉంటూ కాలిపోతూ వచ్చాను. మీ శరణు వేడుకోరుతున్నాను. నా ప్రార్థన విని నన్ను శపించకండి. పవిత్ర చరిత్రను ఎవరైతే గానం చేస్తారో వాళ్లకు కలిభయం ఉండదు. మహారాజు కోపాన్ని శాంతింపజేసుకున్నాడు. కలి తాండ్రకాయ చెట్టులో ప్రవేశించాడు. కలి ప్రవేశించగానే ఆ వేడికి ఆ చెట్టు మోడుగా మారిపోయింది. ఆయన తన రథాన్ని శీఘ్రంగా నడిపించగా వారు విదర్భదేశం చేరారు. ఆ రథ శబ్దానికి దమయంతి నలుడే వచ్చాడు అని అనుకుంది. అప్పుడు దమయంతి తన చెలికెత్తే అయిన కేశినిని తన పిల్లలిద్దరినీ తీసుకుని నలుడి దగ్గరకు వెళ్ళమంటుంది. అప్పుడు బాహుకుడు పిల్లలిద్దరినీ తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడు కేశిని, రాజకుమార్తె బిడ్డలను ఇలా ఒళ్ళో కూర్చోబెట్టుకోకూడదు అని అంటుంది. దానికి బాహుకుడు, వీళ్ళు నా పిల్లలతో సమానంగా ఉన్నారు, అందుకనే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నానని చెబుతాడు. అప్పుడు కేశిని వెళ్ళి దమయంతికి జరిగిందంతా చెబుతుంది. అప్పుడు దమయంతి బాహుకుణ్ణి పరీక్షించాలనుకుంటుంది. అందువలన బాహుకుణ్ణి తన మందిరానికి తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించింది. బాహుకుడు దమయంతిని చూడగానే తన కళ్ళ వెంబడి నీరు అస్సలు ఆగలేదు. దమయంతికి కూడా కళ్ళ వెంట అశ్రువులు వచ్చాయి. దమయంతి ఈ విధంగా మాట్లాడుతుంది. బాహుక, లోగడ ధర్మజ్ఞుడైన ఒక పురుషుడు తన భార్యను అరణ్యంలో నిద్రిస్తున్న వేళ వదిలివేసి వెళ్ళిపోయాడు. గాని ఆయనను ఎక్కడైనా చూసారా? నిద్రలో ఉండగా నిరపరాధి అయిన ఆ స్త్రీని పుణ్యశ్లోకుడ రాజేంద్రుడు తప్ప మరొకరు ఎవ్వరు వదలగలరు? నేను నాకు తెలిసినంత వరకు జీవితంలో ఎప్పుడూ ఆయన పట్ల వేషమెత్తు అపరాధం కూడా చేయలేదు. అయినప్పటికీ వారు నన్ను అరణ్యంలో వదిలేసి వెళ్ళారు. ఈ విధంగా చెబుతున్నప్పుడు దమయంతి నేత్రాల నుండి కన్నీటి చుక్కలు కట్టలు చెంచుకుని రావడం చూసి నలుడు కూడా ఉండలేకపోయాడు. ఈ విధంగా చెప్పాడు. ప్రియురాలా, నేను తెలిసే రాజ్యాన్ని నాశనం చేశానా? తెలిసే నిన్ను వదిలి వెళ్ళానా? ఇదంతా కలి కారణంగా జరిగింది. అప్పుడు నలుడు దమయంతితో ఇలా అంటాడు. నిన్ను ఏ కలి ఆవహించినందుకు ద్వితీయ వివాహానికి ఒప్పుకున్నావు? ఇంకో స్త్రీ ఎవరైనా ఈ విధంగా చేయగలదా? నీ స్వయంవర వార్త విని ఋతుపర్ణ మహారాజు బహువేగంగా ఇక్కడికి వచ్చాడు. అప్పుడు దమయంతి చేతులు జోడించి ఈ విధంగా చెప్పసాగింది. ఆర్యపుత్ర, నాపై దోషాన్ని ఆరోపించడం ఉచితం కాదు. ఎదురుగా కనపడిన దేవతలను ససేమిరా వద్దని మిమ్మల్ని నేను వరించానని మీకు తెలుసును కదా. నేను మిమ్మల్ని పిలిపించడానికే ఉపాయం పన్నాను. నాకు తెలుసు, మీరు తప్ప మరొకరెవ్వరూ గుర్రాల రథంపై ఒకే దినంలో 100 యోజనాల దూరాన్ని చేరలేరు. నేను మీ పాదాలను తాకుతూ శపథపూర్వకంగా చెబుతున్నాను. భూమిపై సంచరించే వాయుదేవుడు, సూర్యభగవానుడు, మనోదేవత, చంద్రుడు నా ప్రాణాలను తీయుదురుగాక. అప్పుడు వాయుదేవుడు నలునితో ఈ విధంగా అంటాడు. నిన్ను వెతకడంలో భాగంగానే 2వ స్వయంవరం ప్రకటించిందే కానీ మరొకటి కాదు. నిజానికి నీకు దమయంతి యోగ్యురాలు, దమయంతికి నీవు యోగ్యుడు. శంకారహితుడివై దమయంతిని స్వీకరించు అని దేవుడు ఈ విధంగా అంటున్న సమయంలో ఆకాశంలో నుండి పుష్పవర్షం కురిసింది. ఈ కథ చదివిన వారికి, చదివిన వారి దగ్గర విన్నవారికి కలి ప్రభావం ఉండదు.